లెక్చరర్స్ చెప్పింది చదువుకుంటా పోతే ఉద్యోగాలు ఏడొస్తాయమ్మా. కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి, తెలుసుకోవాలి. దాదాపు నాకు తెలిసి ఎక్కువ శాతం లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటారు, అంతేనా? ఇంకా స్లమ్ ఏరియా పిల్లలు కూడా ఉంటారు. మరి ఆ కుటుంబాల్లో ఒకరు కుటుంబ పెద్ద సంపాదిస్తే తినేవాళ్ళే ఉంటారు, అంతేనా? ఏదైనా ఆస్తులు లేదా వేరే ఆదాయాలు ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటారు మీరు? మరి అలాంటప్పుడు మీరు ఇంటర్ దాటుకొని డిగ్రీకి వచ్చారు. నేను ఒక సంపాదన పరురాలుగా తయారయ్యి మా నాన్నకి, మా కుటుంబానికి, మా అమ్మకి ఆసరాగా ఉండాలి అనే ధ్యాస రాదా? వస్తే మరి వెతుకులాట మొదలవుతుంది కదా. ఏ సెలక్షన్స్ ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి, అప్లై చేద్దాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒకవేళ ఉద్యోగం వస్తే మంచిది, చేస్తూ చదువుకోవచ్చు అనే ఆలోచనలు రావాలా మీకు? అప్పుడే కుటుంబం పైకి ఎక్కుతుంది. స్లమ్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ నాన్నకు కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది, అంతేనా? ఎప్పుడు ఆయనే పెళ్లి చేసినంత వరకు, తర్వాత పెళ్లి తర్వాత కూడా మోస్తా ఉండాలంటే ఈ రోజుల్లో ఎక్కడవుతామా ఇంత కాస్ట్లీ వాతావరణంలో? ఇప్పటి నుంచే, ఈ గంట నుంచే మైండ్లో ఫీడ్ చేసుకోండి. నేను ఏదో ఉద్యోగం, ప్రైవేటా, గవర్నమెంటా, కాంట్రాక్టా, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోండి. మీకు మీ చదువుకు సంబంధించి, మీ క్వాలిఫికేషన్ సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయి బయట. అయితే తెలియక ఆ జాబ్కు సంబంధించి మీలో పర్ఫార్మెన్స్, మంచి నాలెడ్జ్ లేక అట్లా కొన్ని కూడా మిస్ అవుతుంటారు. అలా కాకుండా ఇక్కడ మంచి చక్కటి వాతావరణం ఉంది. మీ ప్రిన్సిపల్ గారు కూడా మీకు బాగా సపోర్ట్గా ఉన్నట్టున్నారు. ఈ రోజు నుంచే నిర్ణయించుకుంటే మీకు తగ్గట్టు జాబ్స్కి ఒక ఇద్దరు కెరీర్ గైడెన్స్ సంబంధించి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పిలిపించి మీతో ఇంటరాక్ట్ చేద్దాం. అప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటారు. అలాగే ఇక ఈ ఇయర్ ఎండింగ్ లో కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ పడుతుంది. నిన్న ఈనాడు పేపర్లో సెంట్రల్ పోస్టులు పడ్డాయి. రోజు పేపర్ చదువుతారా? చదవరా? పేపర్ లేదా? లైబ్రరీ ఉందా? మరి లైబ్రరీ దేనికి పెట్టారు? దేనికి పెట్టారు నాన్న లైబ్రరీ? तू मत पीछे, तू बोल बेटा। लाइब्रेरी के एक माइक है और एक क्या जल्दी स्पीड ఇలా టీటీ ఎవరమ్మా? ఫిజికల్ డైరెక్టర్ లేడా? ఏడి కిందనా? లైబ్రరీ gain knowledge from different books and to read newspaper. Different book पढ़ने के लिए get through knowledge. और थोड़े हिंदी में तेलुगु आता? అంటే డిఫరెంట్ బుక్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్లస్ న్యూస్ పేపర్ టు నో అవర్ డే టు డే లైఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. क्या बनती तुम्हें? एक क्या तुम्हारा? ये नहीं I need to prepare for groups. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లైబ్రరీ నుంచి బట్టి లాగినా రారు. వాకిలు వేసుకుని పోనీ చదువుకుంటా. అట్లా ఎవరైనా ఉన్నారా?
నాన్న మీ అందరికీ ఇంకా చూస్తా రేపు డిగ్రీ అయిపోద్ది. అయిపోయినాక వెతుకులాట మొదలు పెడితే ఈ కాంపిటీషన్ రోజుల్లో రావు, పెళ్లి చేసేస్తారు. మళ్ళీ రొటీన్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచే కొంచెం మేల్కొనండి. ఏమేమి చేయాలి, నేనేమవ్వాలి, దానికి ఏం చదవాలి, కొంచెం శ్రద్ధ పెడితే ఏదో ఒక చిన్న జాబ్ అన్నా వస్తుంది, కనీసం ప్రైవేట్ జాబ్ అన్నా వస్తుంది. లేకుంటే ఏది రాదు. మీరు ఇట్లాంటి 4 డిగ్రీలు చదివినా 4 పీజీలు చేసినా ఎవరు అలా తీసుకునే వాళ్ళు లేరు. మీకు ఇంకా అనుభవం ఏందో లేదో, ఎవరన్నా మీతో ఇంటరాక్ట్ అయ్యారో తెలియదు, కానీ మీరు ఇంకా మా రోజుల్లోనే ఉన్నారు. మేము కూడా మీలాగే డిగ్రీ తీసుకొని బయటకు వచ్చినాం. లక్కీగా స్పోర్ట్స్ మెన్ కాబట్టి నాకు జాబ్ వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో వాలీబాల్ ప్లేయర్ కాబట్టి ఏదో పోలీస్ ఫిట్నెస్ మళ్ళీ దానికి 2 minutes వేస్ట్ అవుతుంది. 2 minutesకి ఎన్ని సెకండ్లు నాన్న? 5 minutesకి ఎన్ని? మీలో ఎంతమంది స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు? ఏ స్పోర్ట్స్ మ్యాన్ నువ్వు? ఉండాలి. కబడ్డీ ఏమేమి ఆడావు? ఇట్లా అంటే మీరు కాలేజీలో ఆడావా? నేషనల్ ఆడావా? స్టేట్ ఆడావా? డిస్ట్రిక్ట్ ఆడావా? డిస్ట్రిక్ట్ అంటే ఇంటర్ కాలేజా, ఇంటర్ యూనివర్సిటీ? ఓన్లీ మన రాయలసీమ యూనివర్సిటీకి వెళ్ళి ఆడవచ్చు ఇంటర్ కాలేజ్. యూనివర్సిటీ తరఫున బయటకు వెళ్ళావా? ఎవరు వెళ్ళారు అట్లా? యూనివర్సిటీ తరఫున వేరే స్టేట్, వేరే రాష్ట్ర యూనివర్సిటీస్ లో ఆడిన స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారా? ఏం ఆడానన్నా? కబడ్డీ. ఎక్కడ? తమిళనాడు. ఈ యూనివర్సిటీ నుండి సౌత్ జోన్ యూనివర్సిటీస్ ఆడారు. విన్ అయ్యారా? క్వాలిఫై సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అది కూడా వాల్యూవే. నువ్వు మరి పోలీస్ సెలక్షన్ పోలేదా? ఎందుకని? నీకు ఆ సర్టిఫికేట్లు ఉంటే కానిస్టేబుల్కి ఆల్రెడీ లేడీస్ రిజర్వేషన్ కోటా ఉంటే నీకు ఖచ్చితంగా వచ్చేది. కొంచెం రిటర్న్ టెస్ట్ గట్టిగా చదువుకునేస్తే ఈరోజు 30,000 శాలరీ వచ్చేది. ఎవరు నీకు గైడ్ చేయలేదా? మీ పీటీ చెప్పలేదా? నువ్వేనమ్మా పీటీ? మరి ఎందుకు ఇట్లా ఉంది? దేనికి మేడం ఇట్లా, దేనికి ఇట్లా ఉంది? ఈ డ్రెస్ లో ఎందుకు ఉంది? స్టూడెంటే స్పోర్ట్స్ డ్రెస్ లో ఎందుకు ఉంది? రాన్న పైకి రా. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ అమ్మాయికి పోలీస్ ప్రొఫెషన్లో వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనేజ్మెంట్, దట్ మీన్స్ బ్యాంకింగ్ సైడ్స్. So I am interested for police, sir. Even I am also participated 2 times university, sir. Soldier I went, sir. మరి ఎందుకు పోలేదు మొన్న ఎంట్రన్స్ టెస్ట్ కి? మేడం మీ పీఈటీకి బాగా గట్టిగా ఇవ్వాలి. మీ పీఈటీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఇంత మంచి సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్కి ఒక మాట కొంచెం చెప్పినంటే ఈరోజు ఒక జాబ్లో ఉన్నట్టు. ఇంకెంతమంది ఉన్నారు అట్లా? నువ్వు ఏమేమి ఆడావు తల్లి? వాలీబాల్. నేను కూడా వాలీబాల్. ఏమేమి ఆడావు?